పోతుంది ఆ డ్రైనేజ్ సరిగా లేవు జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ బంగ్లాలు ఉంటాయి కానీ మీరు స్లమ్ ఏరియాకి పోతే కనీసం అక్కడ నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది చూస్తున్నాం సార్ మేము కూడా చూస్తున్నాం సార్ మేము కూడా చూస్తున్నాము మీరు అడిగిన రిజర్వేషన్ల గురించి సార్ మీరు ఒకటి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల గురించి అడిగిరు సార్ 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో తీసుకొచ్చిందా లేకుంటే మన తెలంగాణలో ఉన్న బీసీ సోదరులు బీసీ ప్రజలు 42% ఉండని తీసుకొచ్చిండ్రా సార్ మీరు చెప్పండి 42% అనేది వాళ్ళకి ఎట్లొచ్చింది వాళ్ళు ఒక ఫిగర్ కు కన్ఫైన్ అయిపోయి దానికి 56% ఉన్నా 60% ఉన్నా దానికి కన్ఫైన్ అయిపోయి తీసుకురావాలని చూస్తున్నారు ఫస్ట్ రెండోది ఏంది అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 42% ఉందో అది ఏ బీసీ బిడ్డ కూడా దాన్ని ఒప్పుకోలేదు మేము అంత తక్కువ లేము అని దాంట్లో ఇంకోటి ఏంటంటే ముస్లిం మైనారిటీలను కూడా 10% కలిపిండు ఓకే అది కూడా పక్కకు పెట్టండి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి అనుకూలంగా ఉందా లేదా అనేది అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారు మేడం అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కానీ ఆ మద్దతు దాంట్లో కావట్లేదు అది కాదని మీకు కూడా తెలుసు నేను చెప్తున్నాను సార్ మద్దతు ఇచ్చినామా లేదా ఇక మీరు